నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ప్రస్తుతానికి మనం ఇవాళ యశోద హాస్పిటల్స్లో ఉన్నాం. అండ్ యశోద హాస్పిటల్స్లో డాక్టర్ విశ్వేశ్వరన్ గారు ముందున్నాం. డాక్టర్ గారు పల్మనాలజీ స్పెషలిస్ట్. అండ్ ఆయనకున్నటువంటి డిగ్రీస్ చూస్తే కనుక నిజంగా వండరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే డిఎం పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్లో గోల్డ్ మెడలిస్ట్ అండ్ మోరోవర్ సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నారు. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, ఎక్మో అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్గా ఉన్నారు డాక్టర్ గారు. సో డాక్టర్ విశ్వేశ్వరన్ గారితో మాట్లాడి లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు ఏ స్థాయిలో వస్తాయి, అలాగే వాటికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, అంటే ముందుగా రాకుండా ఏం చేయొచ్చు, వచ్చాక సర్జరీ వరకు వెళ్ళే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది, అండ్ లంగ్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, లంగ్స్కి సంబంధించి అంటే పల్మనాలజీ అనేది లంగ్స్కి సంబంధించి చూపిస్తూ ఉంటుంది, దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు మీరు. పల్మనాలజీ అంటే ఏమిటి, పూర్తిగా పల్మనాలజీలో ఏం చేస్తారు అసలు? ఇప్పుడు మన బాడీలో 2 లంగ్స్ ఉందండి, రైట్ అండ్ లెఫ్ట్ లంగ్స్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే లంగ్ ఇస్ ద గేట్వే టు అవర్ బాడీ. ఇప్పుడు మన శ్వాస తీసుకోవడం టైంలో మన బాడీలో ఆక్సిజన్ లోపల వెళ్తుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అంటే ఉంది మన బ్యాడ్ గ్యాసెస్, అదన్నీ బయటగా వస్తుంది మన లంగ్స్ నుంచే. సో ఇప్పుడు లంగ్స్లో ఏదైనా మనకు ప్రాబ్లం ఉంటే అది లంగ్స్ ఒకటి ఎఫెక్ట్ అవ్వద్దు, మన హోల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ తగ్గితే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ మీ హార్ట్ మీద ఉంటుంది, మీ ఎనర్జీ లెవెల్స్ మీద ఉంటుంది, మీ మసిల్స్ మీద ఉంటుంది, మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకే ఇప్పుడు ఎవరికైనా లంగ్స్లో న్యూమోనియా వస్తే, తర్వాత న్యూమోనియా నుంచి మీ బాడీలో ఆక్సిజన్ తగ్గితే హోల్ బాడీలో అఫెక్ట్ అవ్వడం రిస్క్ ఉంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ టైమ్స్. ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో మీరు చూసారు, న్యూమోనియా అంటే సింపుల్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, బట్ ఆ లంగ్స్ నుంచి బ్లడ్ స్ట్రీమ్లో వెళ్ళడం టైంలో మన హోల్ బాడీలో దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది. సో వెన్ ఎవర్ వి సే అబౌట్ లంగ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ ఆర్గన్స్. ఇప్పుడు ఎట్లా మనకు హార్ట్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద లైఫ్ ఆఫ్ అవర్ బాడీ, లైక్వైజ్ లంగ్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద ఫ్యూయల్ ట్యాంక్ ఆఫ్ అవర్ బాడీ. ఇప్పుడు మీ లంగ్స్లో ఆక్సిజన్ కరెక్ట్గా లేదంటే డెఫినెట్గా దాంతో సైడ్ ఎఫెక్ట్స్ హోల్ బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ మీ లంగ్స్ మంచిగా మెయింటైన్ చేస్తే యువర్ ఎనర్జీ లెవెల్స్ విల్ ఇంప్రూవ్, యువర్ హార్ట్ కండిషన్స్ విల్ ఇంప్రూవ్, అండ్ ఓవరాల్ యువర్ పర్ఫార్మెన్స్ విల్ ఆల్సో ఇంప్రూవ్. సో బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే హార్ట్ మీద అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది, బట్ లంగ్స్ మీద డెఫినెట్గా ఉంట అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇప్పుడు లంగ్స్ మీద ఉంట అవేర్నెస్ ఎక్కువైంది. ఎగ్జాక్ట్లీ. అంతకుముందు లంగ్స్ అట్లా ఒక ఆర్గన్ ఉంది, లంగ్స్ ఇంపార్టెన్స్ ఏదంటే చాలా పబ్లిక్ అవేర్నెస్ లేదు. బట్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ చూసిన తర్వాత డెఫినెట్గా దర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండి. అవును సార్. సార్ డాక్టర్ గారు, జనరల్గా మీరు చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, చాలా సర్వీసెస్ ఇస్తున్నారు, సర్జరీస్ చాలా చేశారు ఇప్పటివరకు కూడా. జనరల్ కండిషన్లో హైదరాబాద్లో ఎక్కువ మంది వచ్చేటువంటి పీపుల్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లంగ్ ప్రాబ్లమ్స్తో చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారా, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారా, యూత్ ఉంటారా, అండ్ పెద్ద వయసు వాళ్ళు ఉంటారా, ఎవరు ఎక్కువగా వస్తుంటారు సార్? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ మీకు ఎల్డర్లీ ఏజెస్లో వస్తుంది, ఏజ్డ్ పీపుల్లో వస్తుంది. బట్ లంగ్స్ అట్లా కాదు, రైట్ ఫ్రమ్ బర్త్ నుంచి 80 years 90 yearsలో కూడా మీకు లంగ్ ప్రాబ్లమ్స్ రావడం ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు యంగ్ పేషెంట్స్ పిల్లలలో మీరు చూస్తే మేజర్గా అలర్జీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆస్తమా ప్రాబ్లము, లేదంటే ఇన్ఫెక్షన్స్ నుంచి లంగ్స్ డ్యామేజ్ రావడము, లేదంటే ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ రావడము, ఈ అన్ని ప్రాబ్లమ్స్ నార్మల్గా ఎక్కువ ఉంది. యూత్లో మేజర్ ప్రాబ్లం ఏదంటే స్మోకింగ్ రిలేటెడ్ డిసార్డర్స్. ఇప్పుడు మీ స్మోకింగ్ టెండెన్సీ ఎస్పెషల్లీ ఇన్ ద కరెంట్ పాపులేషన్ స్మోకింగ్ టెండెన్సీ చాలా ఎక్కువ ఉంది. స్మోకింగ్, హుక్కా, తర్వాత ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జెండర్ బయాస్ ఏం లేదండి, ఇప్పుడు ఫీమేల్స్ మేల్స్ ఇద్దరు స్మోక్ చేస్తారు, ఇద్దరు పార్టీకి వెళ్తారు. సో ఇద్దరికి ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉంది. సో నౌ ద జెండర్ బయాస్ ఇస్ గెటింగ్ డిక్రీస్డ్. ఇప్పుడు అట్లా కాదు స్మోకర్స్ అంటే మేల్స్ అట్లా కాదు, ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ వీఆర్ సీయింగ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద స్మోకింగ్ ప్యాటర్న్స్ అండి. సో దాని నుంచి మీకు ఆస్మా టెండెన్సీ, లంగ్స్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం టెండెన్సీ, ట్యూబర్క్లోసిస్ రావడం టెండెన్సీ. బట్ ఒక అస్టానిషింగ్ అబ్జర్వేషన్ ఏదంటే అండి, ఇప్పుడు లాస్ట్
10-15 years ముందు మీరు లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడితే యూ విల్ జనరలీ స్పీక్ అబౌట్ ఎల్డర్లీ పాపులేషన్. బట్ ఇప్పుడు అట్లా కాదు. మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా 20 years 30 yearsలో కూడా అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్ మనం చూసాం. ఇది అన్ని మన జెనెటిక్ నుంచి, తర్వాత మన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి ఇప్పుడు లంగ్ క్యాన్సర్ చిన్న ఏజ్లో కూడా రావడం ఛాన్సెస్ అంటే ఉంది. తర్వాత మిడిల్ ఏజ్డ్ పేషెంట్స్, ఎల్డర్లీ పేషెంట్స్లో డెఫినెట్గా లంగ్ క్యాన్సర్ ద టెండెన్సీస్ ఎక్కువ ఉంది. తర్వాత సిఓపిడి అంటే చెప్తారండి. సిఓపిడి అంటే మీ క్రానిక్గా స్మోక్ చేస్తే ఆ స్మోక్ ది ఎఫెక్ట్ మీ లంగ్స్లో చాలా ఆ స్మోక్ మీ లంగ్స్ చాలా ఖరాబ్ చేయొచ్చు. అట్లా చేస్తే ఆ కండిషన్ పేరు సిఓపిడి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ డయాగ్నోస్ అవుతుంది. తర్వాత ఐఎల్డి అంటే ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ఐఎల్డి గెట్స్ అన్డయాగ్నోస్డ్ అండి, ఆర్ మిస్డయాగ్నోస్డ్. ఇప్పుడు మీకు కంటిన్యూస్ గా దగ్గు ఉంటే నార్మల్ గా మన హ్యూమన్ టెండెన్సీ ఏదంటే కఫ్ సిరప్ తాగడము, లేదంటే ఓవర్ ద ఫార్మసీ మందులు తీసుకోవడము, లేదంటే ఏదైనా ఆయుర్వేద లేదంటే ఆల్టర్నేట్ మెడిసిన్స్ మందులు తీసుకోవడమే మన నార్మల్ టెండెన్సీ అండి. ఈ ప్రాబ్లం నుంచి ఏమవుతుందంటే ఆ ఐఎల్డి ప్రాబ్లం ఇస్ గెటింగ్ డయాగ్నోస్డ్ అట్ వెరీ వెరీ లేట్ స్టేజ్. ఇప్పుడు ఐఎల్డి ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఆల్కహాల్ తాగితే ఎట్లా మీ లివర్ సైజ్ తగ్గుతుంది, సిరోసిస్ అంటే చెప్తారు, అట్లా మన లంగ్స్ లో కూడా ఫైబ్రోసిస్ అంటే ఉంది. ఇప్పుడు ఐఎల్డి ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ లంగ్ ఫంక్షన్ మెల్ల తగ్గుతుంది. ఇప్పుడు అది మన ఫస్ట్ డయాగ్నోస్ చేయట్లేదంటే, సరిగా ట్రీట్ చేయట్లేదంటే వితిన్ 1 to 2 years కూడా ఆ లంగ్ సైజ్ మొత్తం తగ్గొచ్చు. మీ ఆక్సిజన్ స్టేజ్ లో వెళ్ళడం కూడా ఛాన్సెస్ ఉంది. లంగ్ కొలాప్స్, లంగ్ ఫెయిలియర్ అంటే చెప్తారండి. ఫెయిలియర్ అంటే మీకు లంగ్ ఆక్సిజన్ ఇవ్వడం కెపాసిటీ చాలా తగ్గిపోతుంది. అట్లా అయితే ఏమవుతుందంటే మీ నడవడం టైంలో కూడా మీ ఆక్సిజన్ బాడీలో తగ్గడం ఛాన్సెస్, లేదంటే మీకు లైఫ్ లాంగ్ ఎక్స్టర్నల్ ఆక్సిజన్ ఇవ్వడం కండిషన్ కూడా రావచ్చు. సో ఈ సిటీ స్కాన్ ఫెసిలిటీస్ అవైలబుల్ అవడం ముందు వీ ఆర్ నాట్ ఏబుల్ టు డయాగ్నోస్ దిస్ ఐఎల్డి దిస్ మచ్. బట్ ఇప్పుడు మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉంది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ మీద కూడా సిటీ స్కాన్ అక్సెప్టెన్స్ పెరిగింది. సో అందుకే మనం ఇప్పుడు చాలా ఐఎల్డీస్ డయాగ్నోస్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ 40 to 60 years ఏజ్ లో ఈ ఐఎల్డి రిలేటెడ్ లంగ్ డిసార్డర్స్ అంటే చాలా ఎక్కువైందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక మేజర్ ప్రాబ్లం ఏదంటే ఈ ఏజ్ గ్రూప్ లో ఎస్పెషల్లీ 40 to 60 years వర్కింగ్ క్లాస్ లో మనకు ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్, టీబీ అంటే ఇప్పుడు కూడా మన సొసైటీలో చాలా ఎక్కువ ఉంది. టీబీ ఉందా అండి? చాలా చాలా ఎక్కువ ఉంది. చాలా వరకు సొసైటీలో నిర్మూలించబడింది. టీబీ చాలా అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టేలా ఉంది అంటారు, అందులో నిజం లేదా? సో ఇప్పుడు చెప్పాలంటే మన పాపులేషన్ సైజ్ చాలా ఎక్కువ అండి. సో అందుకే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్క పేషెంట్కి టీబీ వస్తే ఆ పేషెంట్ నుంచి బాకీ ఫ్యామిలీలో ఉంటా అన్ని రిలేటివ్స్కి టీబీ స్ప్రెడ్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ఓవర్ క్రౌడింగ్. సో మన గవర్నమెంట్ చాలా ఎఫర్ట్స్ పెట్టున్నారు. ఎగ్జాంపుల్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ ఇప్పుడు కూడా టీబీ డయాగ్నోసిస్ రొటీన్గా అవుతుంది. టీబీ ఇప్పుడు కూడా చాలా కామన్ డిసార్డరు. బట్ ఒకటి పాజిటివ్ పాయింట్ ఏదంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేషన్ తర్వాత ఆ టీబీ అంటే ఇప్పుడు ఒక టాబు లేదు. ఇంతకు ముందు టీబీ అంటే సొసైటల్ టాబు ఉంటుంది. ఇప్పుడు ఫార్చునేట్లీ ఆ టాబు తగ్గింది. పేషెంట్ అక్సెప్ట్ చేస్తారు టీబీ డయాగ్నోసిస్, ఆర్ సరిగా మందులు కూడా తీసుకుంటున్నారు. సో డెఫినెట్ గా మన టీబీ అక్సెప్టెన్స్, టీబీ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. బట్ టీబీ కేసు లోడ్ అంటే ఇప్పుడు కూడా ఉందండి.